తెలంగాణకు హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. చాలా కాలంగా ఆయన వస్తున్నారు. తెలంగాణలో మేమే అధికారంలోకి వచ్చామని ఊదర కొట్టారు. ఇప్పుడు కూడా ఆయన మళ్ళీ చెప్తారు, అభ్యర్థులను కూడా ప్రకటిస్తారు, అది ఇది అంటున్నారు. కానీ నిజంగా తెలంగాణలో బీజేపీ ఎంత నిలదొక్కుంటుంది? కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి లోక్సభలోని అందరూ భావిస్తున్న సమయంలో బీజేపీ ఏ మేరకు నిలబడుతుంది? రెండోది బీఆర్ఎస్ బీజేపీ సంబంధాలు ఎలా ఉంటాయి? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో మోదీ అనేది చాలా ఎక్కువగా మోతం అవుతుంది కాబట్టి తెలంగాణలోది ఎక్కువ ప్రభావం చూపిస్తుందనే ఒక నమ్మకం అనండి, ఒక భ్రమ అనండి బీజేపీ వర్గాల్లో చాలా ఎక్కువగా ఉంది. గతంలో మోదీ చాలా ఉధృతంగా ఉన్నప్పుడే ఇక్కడ అసెంబ్లీలో వాళ్ళకి ఒక సీట్ వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో అంటే ఓట్ల చీలిక వీటన్నిటి కారణంగా కొంచెం వాళ్ళకి ఎక్కువ సీట్లు వచ్చిన మాట నిజమే. బీఆర్ఎస్ ఓడిపోవడం, వాళ్ళ స్థానాలు కొన్ని ఇటు బదలాయించబడటం. రెండవది బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా ఉంది, మెతక వైఖరి అనుసరిస్తూ ఉంది, మోదీ మీద కేసీఆర్ విమర్శలు తగ్గించారు అనే వాతావరణం, ఇవన్నీ కూడా బీజేపీకి దోహదం చేసాయి. ఇప్పటికి వచ్చేసరికి బీజేపీ ఇప్పుడు ప్రజల ఓట్లతో ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇది నిలబడదు, ఎన్నికలు అయిపోగానే పడిపోతుంది, ఇదేది షిండేలు ఉన్నారు, మాతో టచ్లో ఉన్నారు, ఇలాంటి మాటలన్నీ కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. తెలుగు ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడితే ఏ రోజు సహించలేదు. 1984లో 40 ఏళ్ల కిందటే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఇందిరాగాంధీ అప్పుడు నాదెండ్ల భాస్కరరావు సాయంతో కూలదోస్తే మళ్ళీ రామారావు గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు ఒప్పుకోలేదు. అందుకనే ఇటు మతతత్వ రాజకీయాలకు సంబంధించి కానీ మత రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు మనం చూస్తాం హైదరాబాద్లో ఓవైసీ అసదుద్దీన్ ఓవైసీ మీద మాధవీలత అని ఒక ఆమెను పెట్టారు. ఆమె రోజు మాట్లాడుతూ ఉన్నారు ఛానల్స్లో. ఆమె ప్రమోషన్ కంటెంట్ మనం చూస్తున్నాం. ఏదో మతం అనే ఓరియంటేషన్తో పాత బస్తీలో ఈసారి ఏదో దుమారం సృష్టిస్తామేమో అనే స్థాయిలో మాట్లాడుతున్నారు. ఇంకా చాలా చోట్ల బండి సంజయ్ దగ్గర నుంచి బీజేపీ నాయకులు చాలామంది తీవ్ర భాషలో ఉత్తరాది తరహాలో ఇక్కడ మాట్లాడుతున్నారు. నిజంగా ఇవన్నీ బీజేపీకి కలిసి వస్తాయి, మోడీ చాలా ఇదవుతాడు అనుకుంటే, మోడీని చూసి ఓట్లు వేస్తారనుకుంటే అంత సన్నివేశం, అంత సీన్ బీజేపీకి తెలంగాణలో ఉందో అనేది ఒక పెద్ద ప్రశ్న. తప్పకుండా వాళ్లకు ఉత్తర తెలంగాణలో ఇంకా కొన్ని చోట్ల గతంలో ఉన్న సీట్లకు తోడు వీళ్ళ చీలికతో ఇంకో సీట్ ఏమైనా రావచ్చు. ఇంకోటి బీజేపీతో కాంగ్రెస్ కలిసి ఉందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీఆర్ఎస్ కలిసి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఇద్దరి మధ్య మూడో వారికి లాభం అని వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ కొంత మనుగడ సాగిస్తుంది. అంతేకాని బీజేపీ మతోన్మాద భావజాలాన్ని కానీ కేంద్రం పెత్తనానికి సంబంధించిన రాజకీయాలను కానీ అలాగే ప్రభుత్వాలను కూల్చడం కోసం ఆ రోజున ఆపరేషన్ ఫామ్ హౌస్ నుంచి ఈ రోజున రేవంత్ ప్రభుత్వం పడిపోతుందని ప్రతిసారి బెదిరిస్తున్న తీరు కానీ వీటిని ప్రజలు ఏమాత్రం అంగీకరించరు, బలపరచరు అనేది స్పష్టం. మోడీ ఆకర్షణ కనుక ఇక్కడ అంత బలంగా ఉంటే బీజేపీ ప్రయాణం ఇంకో విధంగా ఉండేది. అందుకనే ఇప్పటికి కూడా కాంగ్రెస్ మరింత గట్టిగా సరైన వైఖరితో బీజేపీని ఎదుర్కోగలిగితే వాళ్ళకి కనీసమైన అవకాశం కూడా ఉండదు లౌకిక శక్తులను ఐక్యం చేస్తే. కానీ బీఎస్పీ కూడా ఇక్కడ కలిశారు. లౌకిక శక్తుల ఐక్యత అనేది ఇక్కడ తగినంతగా ఉండకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో చురుగ్గా తన పాత్ర నిర్వహించకపోవటం. రెండోది రేవంత్ రెడ్డి మోదీని పెద్దన్నాన్ని పొగిడారు. ఆ తర్వాత కూడా బీఆర్ఎస్ మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. బీజేపీ మీద అసలు విమర్శ ఎందుకు, ఈ రాష్ట్రంలో ఉంటే కదా ఇలా మాట్లాడారు. ఇప్పుడు ఆయన బీజేపీ మీద పదును కూడా పెంచుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనుక తీవ్రంగా బీజేపీని కూడా ఎదుర్కోవడానికి, విమర్శించడానికి ముందుకొస్తే ఇప్పుడున్న పరిస్థితి కూడా బీజేపీకి ఉండదు. బహుశా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అలా చేయడం అనేది అనివార్యమవుతుంది. కాబట్టి బీజేపీకి ఊపేదో వచ్చేస్తుంది మోదీ ఇమేజ్ వల్ల అనే దానికంటే కూడా ఉన్న ఇమేజ్ని కాపాడుకోవటం, గతసారి తెచ్చుకున్న స్థానాలు మళ్ళీ తెచ్చుకోవటం కూడా బీజేపీకి పెద్ద సవాల్గా ఉంటుంది. బీఆర్ఎస్ కనుక దెబ్బతింటే, బీఆర్ఎస్ గట్టిగా నిలబడకపోతే మటుకు ఆ ఓట్లు, ఆ సీట్లు బీజేపీకి కొంచెం అనుకూలంగా మారితే పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమిత్ షా సభ తర్వాత ఇంకా అభ్యర్థులందరినీ ప్రకటించి ఆ పార్టీ ఎలా ముందుకు పోతుంది మనం చూడాలి. రెండవది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో బీజేపీ కుదుర్చుకున్న పొత్తు, పవన్ కళ్యాణ్తో కుదుర్చుకున్న పొత్తు, తెలంగాణలో మాకేం పొత్తులు ఉండవు అంటున్నారు.
కానీ ఆంధ్రప్రదేశ్లో కుదుర్చుకున్న ఆ పొత్తు ప్రభావం తెలంగాణలో ఎలా పనిచేస్తుంది అన్నది కూడా మనం చూడాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం. ఇక్కడ ఓటర్లలో అక్కడి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ ఓటర్ల మీద ఆ ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి కాబట్టి అది కూడా ప్రతికూలంగా పనిచేయచ్చు. ఎందుకంటే తెలుగుదేశానికి రేవంత్ రెడ్డికి వాళ్ళ మధ్య వ్యక్తిగతంగా అది వరకు ఉన్న అనుబంధం, ఇప్పుడు రేవంత్ రెడ్డికి బీజేపీకి మధ్యలో రాజకీయంగా ఉన్న వైరుధ్యం, బీజేపీకి చంద్రబాబు నాయుడు దగ్గర కావటం, ఇదంతా తెలంగాణలో రాజకీయ దృశ్యాన్ని కొంచెం గజిబిజిగా మారుస్తుంది. బీఆర్ఎస్ కూడా ఇంకా స్పష్టంగా ముందుకు వస్తే తప్ప కాంగ్రెస్ బీజేపీ సమదూరం అని వాళ్ళు అంటున్నప్పుడు అది బీజేపీకి అనుకూలమైన అంశంగా కొంత మారుతుంది. సో ఇక్కడ బీజేపీకి కొన్ని అవకాశాలు ఉన్నమాట నిజమే. వాళ్ళు తీవ్రంగా తమ మత రాజకీయాలు పెంచాలనుకుంటున్న మాట కూడా నిజమే. కానీ ప్రజలు మటుకు దక్షిణ భారతంలోనే బీజేపీకి పెద్ద ఆదరణ ఇవ్వరు, ఒక కర్ణాటక తప్ప. అది కూడా తెలంగాణలో ఉంటుందా అన్నది చూడాల్సిందే. కేవలం మోడీ బొమ్మ చూసి గెలిచే పరిస్థితి మాత్రం ఇక్కడ ఉండదు.